హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంలో మరి మంత్రులకు సంబంధించి శాఖలైతే కేటాయించలేదు. దానిపైన తర్జన భర్జన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి ఆ యొక్క మంత్రులకు ఈరోజు శాఖలు కేటాయించడం జరిగింది. అందులో చాలామంది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా పొత్తులో ఉన్నటువంటి జనసేన బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. తమకు మంత్రి పదవులు వస్తాయని శాఖలు వాళ్ళు కోరుకున్నటువంటి శాఖలు కూడా వచ్చే అవకాశం ఉందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కొంతమందికి ఇప్పటికే మంత్రి పదవులు రాలేదు. అండ్ శాఖలు కూడా ఏ రకంగా ఉన్నాయని దానికి కూడా కొంత సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. సో ఆ మంత్రులకు ఇచ్చినటువంటి శాఖలు ఏందనేది ప్రస్తుతం మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు. డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలు కూడా ఆయన కట్టబెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అండ్ తాగునీటి సరఫరా శాఖలు ఆయనకి ఇచ్చారు. అదేవిధంగా పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖను చంద్రబాబు తన వద్దనే ఉంచుకున్నారు. ఇక ప్రధానమైనటువంటి శాఖ హోంశాఖ. ఈ హోంశాఖకు సంబంధించి పార్టీ సీనియర్లు బాగా ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో మంత్రి పదవులు వచ్చిన వారిలో మరి వాళ్ళకైతే ఒక విధంగా శాఖ అనే చెప్పొచ్చు. ఈ హోంశాఖకు సంబంధించి వంగలపూడి అనితకు ఈ హోంశాఖ కేటాయించారు. నారా లోకేష్కి మానవ వనరులు అండ్ ఐటీ కమ్యూనికేషన్స్, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ న్యాయ శాఖ, కొలుసు పార్థసారథి హౌసింగ్ అండ్ సమాచార శాఖ, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక అండ్ శాసనసభ వ్యవహారాలు, కందుల దుర్గేష్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ, వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ అండ్ స్టాంపుల్ అండ్ రిజిస్ట్రేషన్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడల శాఖ, టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ, సత్యకుమార్ వైద్య అండ్ ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖ. సో ఇవి కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు కేటాయించినటువంటి శాఖలు అనమాట. ఇవి చంద్రబాబు నాయుడు తన టీంను అయితే రెడీ చేసుకున్నారు. ఇక పరిపాలన వేగవంతం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొంతమంది సీనియర్లు అయితే అసంతృప్తి వెలగెక్కినటువంటి పరిస్థితి ఈ కూర్పు పైన. మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం.